మరోవైపు జైసల్మేర్ మీద కూడా దాడి జరిగే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. దీంతో అక్కడ కూడా హై అలర్ట్ ప్రకటించారు. జైసల్మేర్ వద్ద ఉన్నటువంటి పరిస్థితుల్ని మనకి వివరించడానికి మా ప్రతినిధి దినకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. దినకర్, ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? ఎటువంటి అలర్ట్ ప్రకటించారు? ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? నిన్న రాత్రి దాదాపు జైసల్మేర్ పైన పాకిస్తాన్ బృందం ఏదైతే ఉందో ఆర్మీ దాడులు చేసింది. ఇందులో దాదాపు 40 మిసైల్స్ ని ప్రయోగించడంతో దాదాపు ఈ 40 మిసైల్స్ ని కూడా ఏదైతే భారత ఆర్మీ ఉన్నారో వారంతా కూడా పూర్తి స్థాయిలో వాటిని ప్రతిఘటించారు. వాటిని కూడా రివర్స్ డ్రోన్ సిస్టమ్ తో రివర్స్ చేసి దాన్ని పంపించినటువంటి పరిస్థితి ఉంది. అయితే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి జెట్ ఫైటర్ ఒకటి కూలింది. దానికి సంబంధించినటువంటి పైలట్ ని కూడా అదుపులో తీసుకున్నారు. సో నిన్న సడన్ గా జైసల్మేర్ పైన పూర్తి స్థాయిలో ఇలా పాకిస్తాన్ విరుచుకుపడడంతో ఎదురుదాడి చేసి అలాగే తిప్పికొట్టినటువంటి భారత్ కూడా ఈ రోజు కూడా అంతే స్థాయిలో ఉండే అవకాశం ఉందని స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడంతో వారు ఇక అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి మనం జైసల్మేర్ తో పాటు ప్రోక్రాను మిగిలినటువంటి ప్రాంతాలంతా కూడా తిరిగాం. ఇక్కడ ఇప్పుడు బ్లాక్అవుట్ ఆదేశించింది ఆర్మీ, ఇక్కడ భారత ఆర్మీ. ప్రస్తుతం చూస్తున్నాం మనం పోలీసులంతా కూడా ఇక్కడ ఏదైతే ఉన్నారో వారు ఇక్కడ బ్లాక్అవుట్ కి అనౌన్స్ చేస్తూ మొత్తం సిటీ అంతా కూడా సైరన్ మోగిస్తూ కూడా తిరుగుతున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. మన కెమెరామెన్ గణపతి మరింత క్లోజ్ గా వెళ్లి పోలీసులు అలారమింగ్ చేస్తున్నటువంటి దృశ్యాన్ని మనకి చూపిస్తున్నారు. ఎందుకంటే ఇది అత్యంత కీలకమైనటువంటి చౌరస్తా. ఇక్కడ జైసల్మేర్ లో ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలకి అడ్డాగా ఉన్నటువంటి ఇందులో పూర్తిగా మొత్తం 1 మినిట్ మేడం ఎవరైతే ఉన్నారో వీరు పోలీసులు అలర్ట్ చేస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. సో ఇది పూర్తిగా ఆర్థికపరమైనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం అంతా కూడా బోసిపోయింది. కాసేపటి కిందట అరగంట కిందట కూడా మనం చూసాం. ఇక్కడంతా భారీగా వ్యాపారస్తులంతా కూడా ఎప్పటికప్పుడు వారు వ్యాపారాన్ని ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నడుపుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ రోజు ఖచ్చితంగా జైసల్మేర్ లో కూడా దాడులు జరుగుతాయన్నది ఇంటెలిజెన్స్ వర్గాలు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, ఆ తర్వాత స్థానికంగా ఆ బార్డర్ లో ఉన్నటువంటి ఆర్మీ వారికి కూడా సమాచారం ఇవ్వడంతో ఇక్కడ ప్రభుత్వము అలాగే ఆర్మీ అధికారులు కూడా హై అలర్ట్ లో ఉంచినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రాజస్థాన్ నుంచి పాకిస్తాన్ వరకు దాదాపు ఈ మధ్య ఏదైతే సరిహద్దు ప్రాంతం ఉందో అది దాదాపు 1037 కిలోమీటర్లకు సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతాన్ని షేర్ చేసుకుంటున్నారు. ఆ ప్రాంతం అంతా భారత్ లో మొత్తం భారత్కు సంబంధించినటువంటి వైమానిక దళ అధికారులు కావచ్చు, ఆ తర్వాత ఇక్కడ జైసల్మేర్ లో ఉన్నటువంటి ఎయిర్ బేస్ క్యాంప్ కావచ్చు, దాని తర్వాత ఉదయపూర్ జోధ్పూర్ లో ఉన్నటువంటి ఎయిర్ బేస్ క్యాంపులు కూడా ఇవన్నీ కూడా హై అలర్ట్ అయ్యాయి. ఒకవేళ పూర్తి స్థాయిలో పాకిస్తాన్ కనుక రెచ్చిపోతే ఎలాగా ఎయిర్ బేస్ ద్వారా దాడులు చేయాలా, లేకపోతే స్థానికంగా బార్డర్ లో ఉన్నటువంటి భారత ఆర్మీ దళాల ద్వారా ఫైరింగ్ చేయించాలన్న దానికి సంబంధించి మీద ఒక వ్యూహంలో ఉంది. అయితే ఖచ్చితంగా భారత్ వైపు ఈ రోజు జైసల్మేర్ లో ఖచ్చితంగా దాడులు చేస్తారన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు ఉన్నటువంటి నేపథ్యంలో అటు జైసల్మేరు, ఆ తర్వాత గంగానగర్, దాంతో పాటు దగ్గరలో ఉన్నటువంటి పోఖ్రాన్, తర్వాత దీనికి సంబంధించి బార్డర్ జిల్లాలో ఉన్నటువంటి బేర్మూడ్ అనేటువంటి మిగిలిన ప్రాంతాలంతా కూడా హై అలర్ట్ చేశారు. దాదాపు 10,000 మందికి పైగా మిలిటరీ దళాలను ఆయా ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో మోహరించినటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ మొత్తం జైసల్మేర్ లో ఉంది. సో ఇక్కడ మనం చూస్తున్నాం ఈ యొక్క సర్కిల్ ఏదైతే ఉందో ఈ చౌరస్తా అంతా కూడా బిజినెస్ పరంగా కూడా పాపులర్ అయినా కానీ ఉదయం గత 3 రోజులుగా మాత్రం ఈ యొక్క దాడులు ఏవైనా జరుగుతాయనేటువంటి భయంతో పోలీసులు ఆ తర్వాత ఆర్మీ అధికారులు అలర్ట్ చేయడంతో ఖాళీ చేసి వెళ్లారు. మొత్తం బోసిపోయినటువంటి పరిస్థితి. కేవలం అరగంట వ్యవధిలో ఈ వ్యవస్థ అంతా కూడా ఖాళీ అయిపోయింది. ఏ సమయంలో కూడా ఏ సమయంలో దాడులు జరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి అంటే గత 10 నిమిషాల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ఏ ఒక్కరు కూడా బయటికి రాకూడదు, ఒక్క ఇంటిలో కూడా లైట్ వెలగకూడదు అన్నది స్పష్టమైనటువంటి ఆదేశాలు ఆర్మీ ఇచ్చింది. ఎందుకంటే లైట్స్ కానీ వెలిగితే ఖచ్చితంగా శత్రువులకి పలానా ప్రాంతంలో ఇక్కడ పూర్తి స్థాయి సిగ్నల్స్ ఇచ్చినట్టుగా వారు భావిస్తున్నటువంటి నేపథ్యంలో లైట్లు వెలగకూడదు, ఇంట్లోనే ఉండాలి, బయటికి రాకూడదు అనేటువంటి ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో మొత్తం జైసల్మేర్ తో పాటు మిగిలినటువంటి 6 ప్రాంతాల్లో జనాలంతా కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. రైట్ దినకర్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. రైట్, అది రాజస్థాన్ జైసల్మేర్ వద్ద నెలకొన్నటువంటి పరిస్థితి. రాత్రి డ్రోన్స్ తో విరుచుకుపడినటువంటి పాకిస్తాన్ అక్కడ దాడులకు ప్రయత్నం చేసింది. అయితే ఎక్కడికక్కడ తిప్పి కొట్టినప్పటికీ కూడా మళ్లీ ఇంకొకసారి ఈ రోజు కూడా దాడులు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు అధికారులు. కాబట్టి అక్కడ హై అలర్ట్ ప్రకటించారు. ఈ రోజు బ్లాక్అవుట్ ను కూడా అక్కడ ప్రకటించడం జరిగింది. కాబట్టి ప్రజలెవరూ కూడా 5 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కూడా బయటకు రావద్దని సూచించారు అధికారులు.
మరి కాసేపట్లో విదేశాంగ శాఖ ఒక ప్రెస్ మీట్ నిర్వహించబోతోంది. ఆపరేషన్ సింధూర్ 2.0 పై కీలక వివరాలు ప్రకటించనున్నారు. మరొక వైపు అన్ని రాష్ట్రాల సీఎస్లకు కేంద్ర హోంశాఖ లేఖలు రాసింది. అత్యవసర పరికరాలు కొనేందుకు గాను అవసరమైతే ఉపయోగించేందుకు అధికారం ఇచ్చారు. ఇటు ఇస్రో కేంద్రాల దగ్గర హైలైట్ ప్రకటించింది. శ్రీహరికోట, బెంగళూరు సహా 11 ఇస్రో కేంద్రాల్లో అప్రమత్తమయ్యారు అధికారులు. పాక్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇస్రో కేంద్రాల దగ్గర సిఐఎస్ఎఫ్ సిబ్బంది సంఖ్య కూడా పెంచారు. ఇక రాజస్థాన్ లో కూడా మనం చూసాం, హైలైట్ ప్రకటించారు. జైసల్మేర్, రామ్గఢ్, బడ్మేర్, ఫలోది, పోఖ్రాన్, బికనేర్, గంగానగర్ ఈ ప్రాంతాల్లో బ్లాక్అవుట్ అనేది ఉంది. జనం ఇళ్లలోనే ఉండాలని భారత ఆర్మీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. జైసల్మేర్ లో పాకిస్తాన్ దాడులకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించారు అధికారులు. దేశవ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భద్రతను పెంచారు. భద్రతను 2వ స్థాయికి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పోర్టులు, టెర్మినల్స్, నౌకలకు కూడా భద్రతను పెంచడం జరిగింది. పాకిస్తాన్ దాడులతో పంజాబ్ ప్రభుత్వం కూడా ఇటు అలర్ట్ అయింది. సరిహద్దుల్లో పరిస్థితులపై పంజాబ్ కేబినెట్ సమీక్ష జరిపింది. 10 మంది మంత్రులు సరిహద్దుల పరిస్థితులపై పర్యవేక్షిస్తున్నారు. అటు హర్యానా, పంచకుల్లో ప్రజలను అప్రమత్తం చేశారు భద్రతా దళాలు. ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ ఉదయం నుంచి వరుస హై లెవెల్ మీటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. ప్రధాని మోడీతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు. అయితే అంతకు ముందు రాజ్నాథ్ సింగ్ తో సిడిఎస్ అలాగే త్రివిధ దళాధిపతులు కూడా భేటీ అయ్యారు. మరొక వైపు అజిత్ దోవల్ తో అమిత్ షా భేటీ అయ్యారు. బీఎస్ఎఫ్ అలాగే సిఐఎస్ఎఫ్ డీజీలతో అమిత్ షా తాజా పరిస్థితులపై సమీక్ష కూడా జరిపారు. మరికొద్దిసేపట్లోనే ఒక ప్రెస్ మీట్ ఉండబోతోంది. కేంద్రం ప్రెస్ మీట్ నిర్వహించబోతోంది 5:30 నిన్న జరిగినటువంటి దాడులకు సంబంధించి అలాగే సింధూర్ 2.0 ఆపరేషన్ కు సంబంధించి పూర్తి వివరాలను కేంద్రం వెల్లడించనుంది.